హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియోలో మనము 10th క్లాస్ 11th చాప్టర్ ట్రిగ్నోమెట్రీ నుండి మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అండ్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే ఈ వీడియోలో చూద్దాము. ఇది టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్, బట్ దీంతో పాటు ఒక్కొక్కసారి ఎగ్జామ్స్లో ఇదే మోడల్లో ఉన్న ఈ క్వశ్చన్ కూడా అడుగుతున్నారు. బట్ ఇది చాలా మంది స్టూడెంట్స్ ఇది ఏదో కొత్త క్వశ్చన్ మేము చేయలేమేమో అనుకుంటున్నారు. బట్ ఈ రెండు సేమ్ మోడల్. అండ్ నేను ఈ క్వశ్చన్ని డిఫరెంట్ మోడల్స్ అయితే నేను ఆల్రెడీ వీడియో చేశాను. బట్ నేను ఈ వీడియోలో చెప్పే ఈ మోడల్ అనేది చాలా ఈజీ మోడల్. సేమ్ మీకు ఇది ఒక 2 times ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా, చాలా ఈజీ. దాంతోపాటు ఇది కూడా అదే మోడల్లో మీకు మీరే ఓన్గా చేసేలాగైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో ఫస్ట్లీ మనకి ఇది 11.4లో 10th ప్రాబ్లము 11th ప్రాబ్లము ఇది. ఓకేనా, ఇఫ్ cosecant theta plus cot theta is equal to k, then prove that cos theta is equal to k square minus 1 by k square plus 1. అంటే cosecant theta plus cot theta k అయినప్పుడు k square minus 1 by k square plus 1 అని సింప్లిఫై చేస్తే cos theta వస్తుంది అని మనం ప్రూవ్ చేయాలి. ఇది మనకి ఇచ్చిన క్లూ. మనము ఈ రెండు సమానం అని చూపించాలి. అంటే దీన్ని సింప్లిఫై చేసినప్పుడు ఇది వస్తుందని చూపిస్తే అప్పుడు ఈ రెండు సమానం అవుతాయి, అంతే కదండి. దానికోసం గివెన్ cosecant theta plus cot theta is equal to k. Now we find the value of k square minus 1 by k square plus 1. దీని యొక్క వాల్యూ ఎంత మనం సింప్లిఫై చేద్దాం. మనకి చివరికి వచ్చిన వాల్యూ cos theta వస్తే అప్పుడు దీన్ని సింప్లిఫై చేసినప్పుడు cos theta వచ్చింది కాబట్టి ఆ రెండు ఈక్వల్ అని మనం రాసేస్తే కంప్లీట్ అయిపోద్ది క్వశ్చన్. ఓకే, సో దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి k square minus 1 by k square plus 1 ఈక్వల్ టు ఇక్కడ k స్క్వేర్ అని ఉంది. కానీ మనకి k అంటే తెలుసు ఎంతండి. k అంటే cosecant theta plus cot theta అంటే k స్క్వేర్ ఉంది కాబట్టి ఈ k ప్లేస్లో ఇదిగో ఈ k ప్లేస్లో cosecant theta plus cot theta రాస్తాను. cosecant theta plus cot theta మా స్క్వేర్ ఉంది కదా, అందుకని స్క్వేర్. సో టోటల్గా k స్క్వేర్ మైనస్ 1 బై k స్క్వేర్ సేమ్ ఇక్కడండి. k స్క్వేర్ అంటే k ప్లేస్లో cosecant theta plus cot theta స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఉంది, ప్లస్ 1 సేమ్ ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ 1 అంతే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, జాగ్రత్త చూడండి, రెండు కలిసిపోయినట్టు ఉన్నాయి అంత దగ్గరగానే, కానీ జాగ్రత్త చూడండి. cosecant theta plus cot theta హోల్ స్క్వేర్ అంటే అది ఏ ఫామ్లో ఉందండి, a ప్లస్ b హోల్ స్క్వేర్. అంటే జాగ్రత్త చూడండి, cosecant theta ప్లస్ cot theta హోల్ స్క్వేర్. దీనికి మనం a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేద్దాం. a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. అంటే ఇప్పుడు a ప్లేస్లో cosecant theta ఉంది, b ప్లేస్లో cot theta ఉంది. అవి తీసుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. a స్క్వేర్ అంటే cosecant theta హోల్ స్క్వేర్. యాక్చువల్గా cosecant స్క్వేర్ theta హోల్ స్క్వేర్ అన్న cosecant స్క్వేర్ theta అన్న ఒకటే, అందుకని మనం డైరెక్ట్గా ఇదే రాసేస్తాం ఇక హోల్ స్క్వేర్ రాయకుండా. ఓకేనా, ప్లస్ 2 ఇంటూ ఏ అంటే ఎంతండి cosecant theta ఇంటూ b అంటే ఎంతండి cot theta ప్లస్ b స్క్వేర్. b ప్లస్ ఎంత ఉంది cot theta అంటే b స్క్వేర్ కాబట్టి cot స్క్వేర్ theta. సో చూడండి ఇక్కడ అదే వచ్చింది. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇదిగో న్యూమరేటర్, దీన్ని సింప్లిఫై చేస్తే ఇది cosecant స్క్వేర్ theta ప్లస్ cot స్క్వేర్ theta ప్లస్ 2 ఇంటూ cosecant theta ఇంటూ cot theta. అదేంటి ఇక్కడ ఎలా రాసామంటే ఇప్పుడు అంటే దీన్ని a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab అని కూడా రాసుకోవచ్చు కదండి, అవునా కదా. సో a స్క్వేర్ అంటే cosecant స్క్వేర్ theta ప్లస్ b స్క్వేర్ అంటే cot స్క్వేర్ theta ప్లస్ 2 ఇంటూ cosecant theta ఇంటూ cot theta. ఇది ఒకటే. ఓకేనా, మీరు ఎలాగ రాసుకున్నా పర్వాలేదు. పోనీ ఎలాగే రాసుకుందాం, నేను ఇక్కడ చెప్పినట్టే రాసుకోండి. సరే, దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇది వచ్చింది. ఈ -1 యాజ్ ఇట్ ఈజ్ ఇదిగో -1. అలాగే డినోమినేటర్లో కూడా దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇది వచ్చింది. సేమ్ టు సేమ్ అండి, cosecant theta ప్లస్ cot theta హోల్ స్క్వేర్ cosecant theta ప్లస్ cot theta హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా డినోమినేటర్లో సేమ్, కాకపోతే +1. ఓకేనా, ఇప్పుడు మీకు ఇదంతా గమనిస్తే కనుక cosecant cotలో ఉంది, మనకి ఇక్కడ 1 ఉంది. ఈ 1ను కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ cosecant cotలోకి మార్చేద్దాం బై యూజింగ్ ద ఐడెంటిటీ. ఏమని రాసుకోవచ్చండి, cosecant స్క్వేర్ theta మైనస్ cot స్క్వేర్ theta ఈజ్ ఈక్వల్ టు 1.
అఫ్ కోర్స్ మనకి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 ఉంది, సీకెండ్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 కూడా ఉంది. మరి 1 ప్లేస్లో నేను ఆ రెండు ఎందుకు రాలేదంటే ఇక్కడ మనకున్న ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అనేవి కొసీకెన్ థీటా కాట్ థీటా కాబట్టి నేను ఈ ఐడెంటిటీని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ ఈ 1 ప్లేస్లో ఇక్కడ ఈ న్యూమరేటర్లో ఉన్న 1 డినోమినేటర్లో ఉన్న 1 ప్లేస్లో కొసీకెన్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా రాసుకుంటున్నానండి. చాలా జాగ్రత్త చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి థర్డ్ స్టెప్. సో న్యూమరేటర్ చూడండి 1 మైనస్ అని ఉంది కాబట్టి బ్రాకెట్ పెట్టుకుని మైనస్ ఆఫ్ ఇదిగో ఈ 1 ప్లేస్లో కొసీకెన్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా అని రాసుకున్నాను. డినోమినేటర్లో ఇదంతా సేమ్, ఇదంతా సేమ్. ఇక్కడ +1 అంటే ప్లస్ ఆఫ్ కొసీకెన్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా రెండు 1 ప్లేసెస్లోని సేమ్ వాల్యూ రాశాను. ఓకేనా, సేమ్ ఐడెంటిటీ. ఓకే, ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఒక నిమిషం. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఇంకా సింప్లిఫికేషన్ అండి. మొత్తం ఇదంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఈ స్టెప్ ఇక్కడ స్టెప్ సేమ్, ఇదంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తుంది. మైనస్ ఇంటూ కొసీకెన్ స్క్వేర్ థీటా, ఇదిగో మైనస్ కొసీకెన్ స్క్వేర్ థీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అయిపోయిందా? నెక్స్ట్ డినోమినేటర్ చూడండి, అంటే డినోమినేటర్ అంటే ఇది కొసీకెన్, ఇదంతా కామన్గా వచ్చేస్తుంది. ప్లస్ కదా, ప్లస్ ఇంటూ కొసీకెన్ స్క్వేర్ థీటా ప్లస్ కొసీకెన్ స్క్వేర్ థీటా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాట్ స్క్వేర్ థీటా. అర్థమైందండి? ఇప్పుడు జాగ్రత్త చూస్తే ఇదిగో ఇది ప్లస్ కొసీకెన్ స్క్వేర్ థీటా, ఇది మైనస్ కొసీకెన్ స్క్వేర్ థీటా, క్యాన్సిల్. డినోమినేటర్లో ప్లస్ కాట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా, క్యాన్సిల్. ఇంకా రిమైనింగ్ వాల్యూస్ రాస్తున్నాను చూడండి, యాజ్ ఇట్ ఈజ్. కాట్ స్క్వేర్ థీటా ప్లస్ 2 ఇంటూ కొసీకెన్ థీటా ఇంటూ కాట్ థీటా, ఇదిగో కాట్ స్క్వేర్ థీటా న్యూమరేటర్లో కదా. సో కాట్ స్క్వేర్ థీటా ప్లస్ 2 ఇంటూ కొసీకెన్ థీటా ఇంటూ కాట్ థీటా ప్లస్ ఇక్కడ కాట్ స్క్వేర్ థీటా ఉంది, సో ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. డినోమినేటర్లో కొసీకెన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 ఇంటూ కొసీకెన్ థీటా ఇంటూ కాట్ థీటా ప్లస్ 2 ఇంటూ కొసీకెన్ థీటా ఇంటూ కాట్ థీటా ప్లస్ కొసీకెన్ స్క్వేర్ థీటా, ఇది క్యాన్సిల్ అవ్వలేదు, సో ప్లస్ కొసీకెన్ స్క్వేర్ థీటా. ఇప్పుడు ఇక్కడ మనం కామన్ పార్ట్ తీస్తున్నాము, చాలా జాగ్రత్త చూడాలండి. ఈ స్టెప్ అర్థమైంది కదా ఇక్కడ వరకుని. నెక్స్ట్ కాట్ స్క్వేర్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. ఎన్ని కాట్ స్క్వేర్ థీటాలు ఉన్నాయి? 2. ఇదిగో 2 కాట్ స్క్వేర్ థీటా ప్లస్ ఇది నార్మల్గా యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి ఇక్కడ. అండ్ డినోమినేటర్గా చూడండి కొసీకెన్ స్క్వేర్ థీటా ప్లస్ కొసీకెన్ స్క్వేర్ థీటా. ఎన్ని కొసీకెన్ స్క్వేర్ థీటాలు ఉన్నాయి? 2. సో ఇంకో 2 కొసీకెన్ స్క్వేర్ థీటా ప్లస్ ఇది యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ కామన్ పార్ట్ చాలా జాగ్రత్త చూడండి. 2 కాట్ స్క్వేర్ థీటా. కాట్ స్క్వేర్ థీటా అంటే కాట్ థీటా ఇంటూ కాట్ థీటా అని అర్థం, అవునా? అంటే ఇక్కడ కాట్ థీటా ఇంటూ కాట్ థీటా ఉంది. ఇక్కడ ఫస్ట్ 2 రెండింటికి కామన్గా ఉందండి, సో అందుకని చెప్పి 2 కామన్ తీసేసాను. నెక్స్ట్ కాట్ స్క్వేర్ థీటా అంటే కాట్ థీటా ఇంటూ కాట్ థీటా, అంటే ఒక కాట్ థీటా కామన్ తీసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ కూడా ఒకటి ఉంది, సో ఈ రెండిట్లో నుండి ఒకటి కామన్ తీసేసాను. ఇంక ఇక్కడ ఏముంటుంది? 2 కామన్ తీసామండి. కాట్ స్క్వేర్ థీటాలో ఒక కాట్ థీటా కామన్ తీసేసాం, సో ఇంక ఇక్కడ ఒక కాట్ థీటా ఉంటుంది. ఇక్కడ ప్లస్ ప్లస్ 2 కామన్ తీసేసాము. కాట్ థీటా కూడా కామన్ తీసి ఇంకేం మిగిలింది? కొసీకెన్ థీటా. ఇదిగో కాట్ థీటా ప్లస్ కొసీకెన్ థీటా. డినోమినేటర్కి రండి. 2 కామన్గా ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, సో 2 కామన్ తీసాం. ఇక్కడ కొసీకెన్ స్క్వేర్ థీటా అంటే కొసీకెన్ థీటా ఇంటూ కొసీకెన్ థీటా. సో ఈ రెండిట్లో నుండి ఒకటి కామన్ తీసాను, ఎందుకంటే ఇక్కడ ఒక కొసీకెన్ థీటా ఉంది, ఈ రెండిట్లో నుండి ఒకటి కామన్ తీసుకున్నాను. అంటే 2 కొసీకెన్ థీటా ఇంటూ ఇంకెక్కడ ఏముంటుందండి? 2 కామన్ తీస్తాం. కొసీకెన్ స్క్వేర్ థీటాగా కొసీకెన్ థీటా కామన్ తీస్తాం. ఇంకేముంటుంది ఇక్కడ? కొసీకెన్ థీటా ప్లస్ ప్లస్ 2 కామన్ తీస్తాం. కొసీకెన్ థీటా కామన్ తీస్తాం, ఇంక కాట్ థీటా మిగిలింది, సో కాట్ థీటా. అర్థమైందండి? ఇప్పుడు కాట్ థీటా ప్లస్ కొసీకెన్ థీటా అన్న కొసీకెన్ థీటా ప్లస్ కాట్ థీటా అన్న సేమ్ వాల్యూస్, సో సేమ్ వాల్యూస్ న్యూమరేటర్గా డినోమినేటర్గా క్యాన్సిల్ చేసేయచ్చు, ఎందుకంటే మధ్యలో ఉన్న ఆపరేషన్ మనకి మల్టిప్లికేషన్ కాబట్టి. ఇంకేం మిగులుతున్నాయి? అలాగే 2 కూడా క్యాన్సిలేషన్ చేసేయచ్చు. ఇంకేం మిగులుతున్నాయండి? కాట్ థీటా బై కొసీకెన్ థీటా. ఇదిగో కాట్ థీటా బై కొసీకెన్ థీటా. సో కాట్ థీటా అంటే మన అందరికీ తెలుసు ఏంటి? కాస్ థీటా బై సైన్ థీటా. ఇది కాట్ థీటా ప్లేస్లో రాసుకున్నాం. అలాగే కొసీకెన్ థీటా అంటే 1 బై సైన్ థీటా. ఓకేనా? సో ఎందుకు ఇలా మార్చుకున్నాం మనము అంటే మనం ప్రూవ్ చేయాల్సింది k² - 1 బై k² + 1 అంటే కాస్ థీటా అని ప్రూవ్ చేయాలి. అంటే మనకు వచ్చిన వాల్యూస్ని ఫస్ట్ కాస్లోకి మార్చాలి. మరి సైన్ కూడా వచ్చింది కదా అని అడగవచ్చు. ఫస్ట్ మనం కాస్లోకి మార్చాలి కాబట్టి ఈ కాట్ థీటా ప్లేస్లో
కాస్ థీటా బై సైన్ థీటా రాసుకున్నాను అండ్ కొసికెన్ థీటా ప్లేస్గా 1 బై సైన్ థీటా రాసుకున్నాను. ఇక్కడ మనకి ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్ వచ్చేసింది కాబట్టి ఫస్ట్ ఫ్రాక్షన్ నార్మల్గా ఉంచేయండి అండ్ ఈ సెకండ్ ఫ్రాక్షన్ రాసేటప్పుడు ఇంటూ పెట్టి సెకండ్ ఫ్రాక్షన్ రెసిప్రోకల్ చేసేయండి. సో 1 బై సైన్ థీటా బికమ్స్ సైన్ థీటా బై 1 వెన్ వి రెసిప్రోకల్ ఇట్. సో ఇక్కడ డినోమినేటర్లో సైన్ థీటా ఉంది, న్యూమరేటర్లో సైన్ థీటా ఉంది. సో మధ్యలో ఉన్న ఆపరేషన్ మల్టిప్లికేషన్ కాబట్టి రెండు క్యాన్సిలేషన్ చేసుకుంటే కాస్ థీటా బై 1. సో కాస్ థీటా బై 1 అంటే కాస్ థీటా. ఇది దేన్ని సింప్లిఫై చేస్తే వచ్చింది మనకి కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1 అని. సో టోటల్గా మనము రిజల్ట్ ఏం రాసుకోవచ్చు, కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా. మనము అదే ప్రూవ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, సేమ్ టు సేమ్ అండి మోడల్ మనం ఇందాక చెప్పుకున్న దానిలాగే ఉంటుంది. ఇది కూడా జాగ్రత్త చూడండి. సీకెన్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు పీ ఇస్తే దెన్ ప్రూవ్ దట్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ మైనస్ 1 బై పీ స్క్వేర్ ప్లస్ 1. అక్కడేమో కొసికెన్ థీటా ప్లస్ కాట్ థీటా, ఇక్కడేమో సీకెన్ థీటా ప్లస్ టాన్ థీటా, జస్ట్ ఫంక్షన్స్ చేంజ్ అయ్యాయి అంతే. అండ్ అక్కడేమో కే ఇచ్చారు, ఇక్కడేమో పీ ఇచ్చారు. అక్కడేమో మనం కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1 అని ప్రూవ్ చేయాలి. ఇక్కడేమో ఇది ప్రూవ్ చేయాలి. ప్రాసెస్ అయితే సేమ్ టు సేమ్ ఒకే ఒక ఫార్ములా మారుతుంది. అదేంటో మీకు అర్థమవుతుంది, సమ్ చూసేయండి. సో గివెన్ సీకెన్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు పీ. నెక్స్ట్ వీ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పీ స్క్వేర్ మైనస్ 1 బై పీ స్క్వేర్ ప్లస్ 1. సేమ్ ఇందాక ప్రాబ్లంగా చెప్పినట్టు దీన్ని మనం సింప్లిఫై చేసేస్తే చివరికి సైన్ థీటా వస్తే అప్పుడు ఈ రెండు సమానమని చూపిస్తాం. సో పీ స్క్వేర్ మైనస్ 1 బై పీ స్క్వేర్ ప్లస్ 1. పీ స్క్వేర్ అంటే పీ అంటే సీకెన్ థీటా ప్లస్ టాన్ థీటా కదా, కాబట్టి సీకెన్ థీటా ప్లస్ టాన్ థీటా హోల్ స్క్వేర్, ఎందుకంటే స్క్వేర్ ఉంది కాబట్టి, మైనస్ 1 బై పీ స్క్వేర్ ప్లస్ 1 అంటే సీకెన్ థీటా ప్లస్ టాన్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ 1. సేమ్ అండి మనం ఇందాక ఎక్స్పాండ్ చేసినట్టే. ఎలాగా సీకెన్ థీటా ప్లస్ టాన్ థీటా హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, అంటే మనం ఇందాక రాసుకున్నాం కదా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. అంటే ఇక్కడ ఏ ప్లేస్లోనేమో సీకెన్ థీటా ఉంది, బి ప్లేస్లోనేమో టాన్ థీటా ఉంది. అంటే ఏమవుతుందండి సీకెన్ స్క్వేర్ థీటా ప్లస్ బి స్క్వేర్ అంటే టాన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి అంటే 2 ఇంటూ సీకెన్ థీటా ఇంటూ టాన్ థీటా. ఓకేనా, అంతే. సో ఇక్కడ చూడండి ఎక్స్పాండ్ చేసేసాను. సీకెన్ స్క్వేర్ థీటా ప్లస్ దీన్ని ఎక్స్పాండ్ చేసేస్తే సీకెన్ స్క్వేర్ థీటా ప్లస్ టాన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 ఇంటూ సీకెన్ థీటా ఇంటూ టాన్ థీటా మైనస్ 1. సేమ్ డినోమినేటర్గా కూడా అదే వచ్చేస్తుంది, కాకపోతే ప్లస్ 1 వస్తుంది. ఇక్కడ నేను ఇందాక 1 ప్లేస్గా ఏం రాసుకున్నానండి, కొసీకెన్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఎందుకు ఇదే రాసుకున్నాను అన్నది కూడా నేను అక్కడ చెప్పాను. ఎందుకు అక్కడ మనకు వచ్చిన వాల్యూస్ అనేవి కొసీకెన్ థీటా కాట్ థీటాగా ఉన్నాయి, బట్ ఇక్కడ సీకెన్ థీటా టాన్ థీటాగా ఉన్నాయి. కాబట్టి ఈ 1ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెన్ థీటా టాన్ థీటాగా ఎక్స్ప్రెస్ చేయగలిగితే దట్ మీన్స్ సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, సో అందుకని ఈ 1 ప్లేస్లో నేను ఇప్పుడు ఇది రాసుకుంటున్నానండి. ఓకే, సో ఇదిగో ఇక్కడ మైనస్ ఆఫ్ ఈ 1 ప్లేస్లో ఇది రాసుకుంటున్నాను. అలాగే డినోమినేటర్లో కూడా ప్లస్ 1 కాబట్టి ప్లస్ ఆఫ్ ఈ వాల్యూ. ఇంక ఇదంతా సేమే కదా, సేమ్ ఇందాకలాగే ఇప్పుడు కూడా సేమ్ ఇదంతా సేమే కదండి న్యూమరేటర్కి డినోమినేటర్కి ఇక్కడ ఈ స్టెప్లో. నెక్స్ట్ మైనస్ ఇంటూ సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టాన్ స్క్వేర్ థీటా బై ఇదంతా సేమ్ ప్లస్ ఇంటూ సీకెన్ స్క్వేర్ థీటా అంటే ప్లస్ సీకెన్ స్క్వేర్ థీటా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ టాన్ స్క్వేర్ థీటా. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇప్పుడు జాగ్రత్త చూడండి. ప్లస్ సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ సీకెన్ స్క్వేర్ థీటా క్యాన్సిల్, డినోమినేటర్లోనేమో ప్లస్ టాన్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా క్యాన్సిల్. ఇంకేం మిగులుతున్నాయి చూడండి, టాన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 ఇంటూ సీకెన్ థీటా ఇంటూ టాన్ థీటా ప్లస్ టాన్ స్క్వేర్ థీటా. ఇదిగో డినోమినేటర్గా ఏం మిగులుతున్నాయి, డినోమినేటర్గా ఏం మిగులుతున్నాయండి సీకెన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 ఇంటూ సీకెన్ థీటా ఇంటూ టాన్ థీటా ప్లస్ సీకెన్ స్క్వేర్ థీటా. ఇదిగో సీకెన్ స్క్వేర్ థీటా ఇది. ఇక్కడ ఎన్ని టాన్ స్క్వేర్ థీటా ఉన్నాయి, టాన్ స్క్వేర్ థీటా రెండు ప్లస్ కాబట్టి 2 టాన్ స్క్వేర్ థీటా ఉన్నాయి. సో 2 టాన్ స్క్వేర్ థీటా ప్లస్ ఈ పార్ట్ నార్మల్గా వచ్చేస్తుంది బై ఇక్కడ సీకెన్ స్క్వేర్ థీటా ఎన్ని ఉన్నాయి 2. సో 2 సీకెన్ స్క్వేర్ థీటా ప్లస్ ఇది నార్మల్గా వచ్చేస్తుంది సీకెన్ థీటా ఇంటూ టాన్ థీటా. ఇప్పుడు కామన్ టాన్ స్క్వేర్ థీటా అంటే టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ థీటా ఇంటూ టాన్ థీటా. అలాగే డినోమినేటర్లో సీకెన్ స్క్వేర్ థీటా ఉంది, దీన్ని ఎలా రాసుకుంటామండి సీకెన్ థీటా ఇంటూ సీకెన్ థీటా. సో టాన్ స్క్వేర్ థీటాలో 2 టాన్ థీటా ఇంటూ టాన్ థీటా, ఇక్కడ ఒక టాన్ థీటా ఉంది అండ్ ఒక 2 కూడా కామన్గా ఉంది. సో ఒక 2 కామన్ తీసాను,
ఒక ట్యాన్ థీటా కామన్ తీసుకున్నాను. ఇంక ఇక్కడ ఏముంటుందండి, 2 కామన్ తీసేసాము. ట్యాన్ స్క్వేర్ థీటా అంటే ట్యాన్ థీటా ఇంటూ ట్యాన్ థీటాగా ఒక ట్యాన్ థీటా కామన్ తీసేసాము. ఇంక ఇక్కడ ఏముంటుంది, 1 ట్యాన్ థీటా ప్లస్ 2 కామన్ తీస్తాం, ట్యాన్ థీటా కామన్ తీస్తాం, ఇంకేం మిగులుతుంది, సీకెన్ థీటా. డినోమినేటర్లో ఏం కామన్ తీస్తాము, 2 సీకెన్ థీటా కామన్ తీస్తాం, 2 సీకెన్ థీటా. ఇంక ఇక్కడ ఏముంటుందండి, 2 కామన్ తీస్తాం, ఒక సీకెన్ థీటా కామన్ తీస్తాం కాబట్టి ఒక సీకెన్ థీటా ప్లస్ 2 కామన్ తీస్తాం, సీకెన్ థీటా కామన్ తీస్తాం, ట్యాన్ థీటా. సో ఈ రెండు సేమ్ వాల్యూస్ క్యాన్సిల్, 2 కూడా క్యాన్సిల్, ట్యాన్ థీటా బై సీకెన్ థీటా. సో 2 క్యాన్సిల్, ట్యాన్ థీటా బై సీకెన్ థీటా. ఇక్కడ కూడా మనము సైన్ థీటా అని ప్రూవ్ చేయాలి కాబట్టి ట్యాన్ని సీకెన్ని కూడా మార్చేద్దాం. సో ట్యాన్ థీటా అంటే మనకి ఏంటండి, సైన్ థీటా బై కాస్ థీటా బై సీకెన్ థీటా అంటే ఏంటండి, 1 బై కాస్ థీటా. మళ్ళీ ఫ్రాక్షన్ కింద ఫ్రాక్షన్ వచ్చినప్పుడు ఇందాకే సేమ్ సింప్లిఫై చేసినట్టు చేసేస్తే కాస్ థీటా క్యాన్సిల్. సో సైన్ థీటా బై 1 అంటే సైన్ థీటా. దేర్ ఫోర్ p² - 1 బై p² + 1 ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా. సో ఇదే